ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయాన్ని శ్రద్ధగా విని, ఆ వాక్యాన్ని విని శ్రద్ధగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు గత వారము మనతో మాట్లాడదు, సంఘం ఏ విధంగా పాడైపోతుంది, వేటి వల్ల సంఘాలు పాడైపోతున్నాయి, ఏ ఏ లోపాల వల్ల సంఘాలు పాడైపోతున్నాయి అన్నది గత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీ హృదయాన్ని వాక్యాన్ని వినటానికి, ఏ విధంగా అయితే లూదియా పౌలు గారు చెప్పిన మాట విని తన కుటుంబాన్ని కట్టుకుందంట, అలాగే మనం కూడా ఈ యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సత్యవాక్యము చెప్పటం వలన దేవుని బలము, కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి. ఇక్కడ సత్యం, యథార్థమైన దేవుని మాటలు, యథార్థమైన దేవుని మాటలు చెప్పటం వలన అనేక మంది సత్యానికి వైపు వెళ్తారు, అంటే నిజమైన మార్గానికి వెళ్తారు. గత కొంతకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి అనేకమైన దుర్బోధలు మొదలవుతున్నాయి. ఇక్కడ దేవుని వాక్యాలు ఏమని రాయబడి ఉందంటే, ఖచ్చితంగా ఏమని చెప్తుంది? సత్యము, 7వ వచనము ద్వారా సత్యవాక్యము చెప్పటం వలన దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి. కుడి ఎడమలు రెండు భేదాలు ఏర్పడుతున్నాయి అక్కడ. సత్యవాక్యము వినని వారికి ఎలాంటివి ఉంటాయి, సత్యవాక్యాన్ని విని ఏ విధంగా దేవుని ఆత్మ బలపడేవారు ఎలా ఉంటారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది అండి, సత్యాన్ని బోధించేవాడు. యేసు ప్రభు వారు ఆయన చెప్పిందంతా సత్యాన్నే బోధించాడు, నిజమైన మార్గాన్ని బోధించాడు. లోకమనే మార్గాన్ని బోధించలేదు. ఆయన లోకములో ఉన్న వాటిని ఏది ఆ దేవుని మాటల్లోనికి రానియలేదు. ఎందుకంటే ఆయన నిజమైన బోధకుడుగా కనపడతాడు. ఈ సత్యము దానికి వ్యతిరేకం అంటే అసత్యము. అసత్యము పలుకువాడు సాతానైతే సత్యాన్ని బోధించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే పరలోకం నీకు స్థానం ఏర్పడుతుంది. నువ్వు సత్యము తెలుసుకోలేక అసత్యం వైపు వెళ్తూ ఉంటే నువ్వు నరకానికి దారి తీస్తబడతావు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, రెండు భేదాలు ఉన్నాయి. సత్యవాక్యము విన్నవారు అంటే దేవుని మాటలు విని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు సత్యములోకి వెళ్తున్నారు, యథార్థతలోకి వెళ్తున్నారు. యథార్థవంతుల పైన నా కనుదృష్టి ఎల్లవేళలా ఉంచుతానన్నాడు. యోబుని యథార్థవంతుడిగా కనపడుతున్నాడు. ఎక్కడయూ దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేనివాడు, ఒక్క మాట కూడా. ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, కానీ తన యథార్థత, అందుకే తన భార్య అంటుంది, నీ యథార్థత వదలకుండువా. ఏమంటుంది? నీ యథార్థత వదలకుండవా. తన భార్య చెప్తుంది నువ్వు యథార్థవంతుడని సాక్ష్యం ఇస్తుంది. కానీ ఏమంటుంది? నువ్వు ఆ దేవుని వదిలిపెట్టి నువ్వు యథార్థత వదులుకోవా, ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, నీవు ఆయన దూషించి చచ్చిపో అంటుంది. ఈ రోజున యథార్థత ఎంతో విలువైనది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, యథార్థత నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఆయన యథార్థవంతుల పైన, నీతిమంతుల పైన ఆయన కనుదృష్టి ఏర్పడుతుందంట. నీతిమంతుడు అనగా దేవుని నమ్ముటయే నీతి అని అబ్రహాము మనకు తెలియపరిచాడు. కానీ ఈ రోజున దేవుని వాక్యంలో ఏమని చెప్పబడుతుందంటే, యథార్థత వదలొద్దు అంటున్నాడు. అయితే ఇక్కడ రెండు భేదాలు ఏర్పడుతున్నాయి, కుడి ఎడమ. ఈ కుడి ఎడమ భేదాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే, ఒకటి దుర్బోధ, నిజమైన బోధ. రెండు బోధలు ఉన్నాయి ఇక్కడ.
కానీ మానవులు ఏమవుతున్నారంటే దేవుని స్వరూపంలో చెక్కుకున్న బిడ్డలు ఏమవుతున్నారంటే కేవలం దుర్బోధకే పరుగులు తీస్తున్నారు. దుర్బోధ అనగా ఏంటంటే దేవుడు చెప్పని వాటిని వీరు చేయటం, దేవుడి నామాన్ని అడ్డు పెట్టుకొని దేవుడే ఈ విధంగా చెప్పాడని చెప్పి దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయడం ఈ దుర్బోధ లక్షణం. ఈ రోజున దుర్బోధలకు ఎంతోమంది లోబడిపోతున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే స్వస్థపరచువాడును నేనే అంటున్నాడు, కానీ ఆయన విశ్వాసము కలిగిన వారిని స్వస్థపరుస్తానంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే యేసయ్య నామంలో స్వస్థతలు జరుగుతున్నాయని పరుగులు తీస్తున్నారు. దుర్బోధ, ప్రతిదీ దుర్బోధ అవుతుంది. స్వస్థతల కోసం పరుగులు తీస్తున్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు మారు మనసు పొందమంటున్నాడు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే గద్దించి సరిచేసే వాక్యమే యథార్థమైన వాక్యం. ఈ రోజున సత్యానికి చోటు ఇవ్వట్లేదు, అద్భుతాల కోసం పరుగులు తీస్తున్నారు. అదిగో పలానా చోట అద్భుతం జరుగుతుంది, అక్కడ పరిగెత్తిస్తున్నారు. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పే మందిరాల్లో మాత్రం నిలబడలేకపోతున్నారు. అందుకే ఇక్కడ కొన్ని మాటలు ఏమని రాయబడినాయి అంటే 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనం, ఘనత వలన సుకీర్తి దుష్కార్యం వలన దేవుని పరిచారికులు ఉండే అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మెప్పించుకుంటున్నారు. మేమే దేవుని పిల్లలమని, మేము నిజమైన సేవకులమని మెప్పించుకుంటున్నారు. ఘనత, దేవుడికి చెందాల్సిన ఘనతను వీళ్ళు పెంచుకుంటున్నారు. వీళ్ళందరూ ఎవరంటే తోడేలు స్వభావం. జాగ్రత్త, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, తోడేలు స్వభావం కలిగిన వారు ఉన్నారు మన మధ్య. గొర్రెల చర్మం వేసుకుంటూ లోపల తోడేలు స్వభావం, తోడేలు లాగా మనల్ని ఎప్పుడు సాతాను చేతిలోకి చిక్కడానికి, నరకానికి లాగడానికి పన్నాగాలు పన్నుతున్నారు. అందుకే ఈ రోజున సత్యము రుచించట్లేదు. అందుకే ఏమంటున్నాడంటే దురద చెవులు వస్తున్నాయంట. నిజమైన బోధ చెప్తా ఉంటే, ఖండిస్తూ ఉంటే, నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడు ఇలాగ ఉండాలంటే వాటికి మగ్గు చూపట్ల. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు, దేవుడు మందిరానికి వస్తే చాలు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇలా అని కొన్ని దుర్బోధలు మొదలైనాయి. దేవుడు ఏమంటున్నాడు? గద్దించి సరిచేయమంటున్నాడు. మొట్టమొదటగా గద్దించు, బుద్ధి చెప్పు, సరిచే, ఆ తర్వాత ప్రేమను పంచమంటున్నాడు. ఈరోజున దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, సత్యం వైపు చూడట్లేదు ఎవరు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, 2 కోవలు ఉన్నాయి. అక్కడ యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథంలోనే అక్కడ ఏమని రాయబడి ఉందంటే గొర్రెలను మేకలను వేరుపరుస్తానన్నాడు. గొర్రెల స్వభావం కలిగిన వారు ఎక్కడుంటారు? కుడి పక్కన. ఎడమ పక్కన ఉన్న మేకల స్వభావం కలిగిన వారు ఉన్నారు. ఈ మేక స్వభావం ఏంటంటే చంచల మనసు, అటో కాలు ఇటో కాలు వేస్తూ ఉంటుంది. కానీ గొర్రె పిల్ల స్వభావం ఏంటంటే ఎక్కడైతే సంఘ కాపరి, అదే ఒక కాపరి ఏమని చెప్తా ఉంటాడో ఆ కాపరికే లోబడతా ఉంటాయి. అందుకే దేవుడు ఏమంటాడంటే నా కాపరి నా స్వరం వినును అన్నాడు. కానీ ఈ రోజున ఏమవుతుందంటే ఈ చెంచల కలిగిన గొర్రె మేకలు ఏమవుతున్నాయి అంటే ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నాయి. ఇదిగో ఇక్కడ ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య దేవుడు ఉంటానన్నాడు. నీ పక్కన దేవుని మందిరం ఉంది, స్వచ్ఛమైన వాక్యం చెప్పే దైవజనులు ఉన్నారు. అక్కడికి వెళ్లకుండా ఎక్కడో ఎవరో చెప్పారంటే అక్కడ పరుగులు తీస్తారు. ఈ రోజున ఏమైపోతుందంటే, అందుకే ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారు ఏమంటున్నారు, నేను అక్కడున్నాను ఇక్కడున్నాను, ఎక్కడా లేను, నీ హృదయం అనే దేవాలయంలోనే ఉన్నాను. వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి స్వస్థతల కోసం ఎక్కడికో పరుగులు తీస్తారు. నీవు స్వస్థతల కోసం పరుగులు తీయటం కాదు, ఇక్కడ ఏమని చెప్తుందంటే దేవుని వాక్యం కొరకు పరుగులు తీయాలి. దేవుని మాటలు ఏమని, ఫస్ట్ వాక్యములు ఏముంది? దేవుని మాటలు ఏమని ఉంది? సత్యవాక్యము చెప్పటం వలన దేవుని బలమును ఏమనుంది? దేవుని బలము ఎప్పుడు వస్తుందంటే నువ్వు సత్యములోకి వెళ్ళినప్పుడే.
అంటే నువ్వు సత్యంలో లేకపోతే నువ్వు బలహీనుడివి. నువ్వు అనుకుంటున్నావు నాకు చాలా బలం ఉంది, నాకు చాలా మంది ఉన్నారు, నాకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎవరున్నా సరే నువ్వు బలహీనుడు. ఎందుకంటే చెప్తున్నా, నీ హృదయములో దేవుని వాక్యానికి చోట్లేదు. కేవలం స్వస్థతల కోసం, అద్భుతాల కోసం పరుగులు తీసే వాళ్ళు ఈ లోకంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళని చూసి వాళ్ళ కేవలం అంతవరకే పరిమితం చేస్తున్నాడు. దేవుడు సూటిగానే చెప్తున్నాడు, ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. అంటే నీ సంఘములో నువ్వు కూడుకుంటే చాలు, నీ పక్కనున్నాడు దేవుడు. లేదా నీ కుటుంబంతో దేవుడి సన్నిధి నీ ఇంటిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తే చాలు, దేవుడు నీ పక్కనున్నాడు. కానీ నువ్వు ఎక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదు. కానీ ఏమవుతున్నారంటే మనుషుల మాట విని, ఇదిగో నేను ఫలానా చోటకి వెళ్ళాను, స్వస్థత పొందుకున్నాను. అక్కడ స్వస్థత గురించి నేను చాలాసార్లు విన్నాను. ఏమంటే చాలా వరకు ఎవరైనా ఏమైనా చెప్పారనుకో, ఇదిగో ఫలానా చోట కుంటోలు స్వస్థపడుతున్నారు, అలాగే గుడ్డోలు స్వస్థపడ్డారు, వీళ్ళందరూ ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం వచ్చింది, ఈ మాటలు చెప్పుకుంటున్నారు. నేను చాలాసార్లు గమనించేవాడిని, ఎప్పుడైనా వీటి గురించే చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఇక్కడ ఏమని అంటున్నాడు వాక్యంలో కిందకి వెళ్తా ఉంటే, మేము మోసగాండ్లమై ఉండినను సత్యవంతులము. ఏమంటున్నాడు? దేవుని వాక్యము వినటం వల్ల మోసగాళ్ళు సత్యవంతులుగా మారిపోయారు. ఈ రోజున మోసాలు చేసేవాళ్ళు దేవుడు గద్దించగా వాళ్ళు సరిచేసుకున్నారు. ఈ రోజున దొంగలు మారారు, వ్యభిచారులు మారుతున్నారు, అందరూ మారుతున్నారు. వాళ్ళ ప్రవక్తలను మార్చుకుంటున్నారు. కానీ వీళ్ళ స్వస్థతల కోసం వెళ్తలేదు. వీళ్ళు సత్యవంతుడి కోసం వెళ్ళారు, సత్యాన్ని తెలుసుకున్నారు, వాళ్ళ దొంగతనం మానేశారు, వ్యభిచారం మానేశారు, ఇలా చాలామంది కొల్లలు మానేశారు. ఎందుకని? దేవుని వాక్యము ద్వారా వారు పరిశుద్ధపరచబడుకున్నారు. కానీ స్వస్థతల కోసం వెళ్ళేవారు అక్కడి దాకే పరిమితం అయిపోతుంది. కాళ్ళు బాగోలేదు, ప్రార్థన, దేవుడు పలానా చోట అక్కడికి ఎవరో చెప్పారు, ఆ ప్రాంతానికి వెళ్ళి స్వస్థత పొందుకున్నావు. కానీ నీ మనసు, నీ శరీర స్వస్థత కోసం వెళ్తున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ మనస్సు స్వస్థత కోసం వెళ్ళాలి. నీ హృదయము బహు వ్యాధి కలదే అంటున్నాడు. నీ హృదయాన్ని పాడు చేసే సాతాను గుంపులు ఉంటాయి. అనుక్షణము నీ హృదయమును పాడు చేస్తాయి, నిన్ను నిలకడగా ఉండనివ్వట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు సాతాను చేతిలో చిక్కుతున్నావు. కాబట్టి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? స్వస్థపరిచే స్థలంలో ఉండటానికి కాదు, నువ్వు నీ హృదయమును స్వస్థపరుచుకుని. అందుకే ఏమంటున్నాడు? నీవు మారు మనసు పొందమంటున్నాడు. నువ్వు నరకంలోకి వెళ్లకుండా ఉండాలంటే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే నువ్వు వాక్యాన్ని అంగీకరించాలి, ఆ వాక్యము సత్యమని బోధించాలి, సత్యమైన బోధనను నువ్వు అనుసరించాలి. ఈ రోజున దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతుంది. అక్కడే సత్యమైన వాక్యము గద్దించి సరిచేసేదే. నిజమైన తండ్రి సరిచేస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. అప్పుడే నిజమైన తండ్రి అవుతాడు. గారాభంగా పెంచేవాడు మాత్రము నిజమైన తండ్రి కాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. బెత్తము వాడమంటున్నాడు. బాలుడు త్రోవ తప్పుతున్నప్పుడు బెత్తము వాడమంటున్నాడు. అంటే తండ్రి ఖచ్చితంగా శిక్షిస్తేనే. యేసు ప్రభు వారు పరమ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, క్షమించమంటున్నాడు. అంటే దేవుడు తన కుమారుని బాధ పెడుతున్న తండ్రికి ప్రార్థన చేసేవాడుగా కనపడుతున్నాడు. ఈరోజు మన దేవుని పిల్లలు, దేవుని స్వరూపంగా ఉంటున్న మనలో ఆ క్షమాగుణం ఉంటుందా? ఉండట్లే. నీ శత్రువుని ప్రేమించమన్నాడు, క్షమించగలుగుతున్నామా? కనీసం పలకరిస్తున్నామా? వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? లేదు. నా శత్రువు నా కళ్ళ ముందు నాశనం అయిపోవాలి. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు అలాంటి వారిని కోరడం. దావీదు శత్రుత్వమైన తన మామ ద్వారా తన యొక్క వాళ్ళందరి గురించి శత్రువుల కోసము
ఏడ్చాడు. అయ్యో, సౌలు చనిపోయిన తర్వాత 7 రోజులు దావీదు కన్నీరు కార్చాడు. సౌలు కోసం ఉపవాసం ఉండి కన్నీరు కార్చాడు. అలాగే నాతాను తన కుమారుడి కోసము కన్నీరు కార్చాడు. అయ్యో, శత్రువులు నాశనం అయిపోయారని దావీదు సంతోషపడలా. దేవుడు అలాంటి మనసు కావాలనుకుంటున్నాడు. కొంతమంది ఏమవుతారంటే, శత్రువులకి ఏమైనా జరిగిందనుకో, అమ్మయ్య దేవుడు వాళ్ళని నా ప్రార్థన ఆలకించి నాశనం చేశాడు. అలాంటి దేవుడు ఇష్టపడ్డు. అలాంటిది దేవుడు ఇష్టపడ్డు. సత్యాన్నే దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు శత్రువునైనా సరే ప్రేమించమంటున్నాడు. శత్రువు కోసం ప్రార్థన చేయమంటున్నాడు. దావీదుకున్న గుణం అదే. శత్రువు చనిపోయాడు, శత్రువు తనంతట ప్రాణం తీసుకున్నాడు అని తెలిసి కూడా ఎంతో ఏడ్చాడు. సౌలు కోసం ఏడ్చాడు. ఆ స్వభావం నీలో ఉందా? మనలో లేదు. ఎందుకు లేదు? వాక్యం మనలో లేదు కాబట్టి. వాక్యం ఆది యందు వాక్యమే, వాక్యమే దేవుడు కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు. ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి. అందుకే సత్యములోకి మనం నడిపించేదంటే నిజమైన వాక్యము, యథార్థమైన వాక్యము నిన్ను కుడి పక్కన నిలబెడుతుంది. ఎడమ పక్క ఉన్న వాళ్ళందరూ నరకమైతే కుడి పక్కన ఉన్న వాళ్ళు పరలోకానికి చేరతారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుందేమనగా, శత్రుత్వం పెట్టుకోవద్దు. ఎవరు నీకు శత్రువులు కాదు, అందరూ దేవుని పిల్లలే. ఆజ్ఞ అతిక్రమించి పాపం వాళ్ళని వెంటాడి సాతాను చేతిలో చిక్కారు. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్టెఫను కూడా ఏం చేస్తున్నాడు? రాళ్లతో కొడతా ఉంటే దేవా వీళ్ళని శిక్షించు అంటున్నాడా? స్టెఫను వెళ్ళాడు, దేవుని గురించి సువార్త చెప్తా ఉంటే రాళ్లతో కొడతాం మొదలుపెట్టాడు. నువ్వు దైవ దోషణ చేస్తున్నావు అని చెప్పి రాళ్లతో కొడతా ఉంటే ఏమన్నాడు? వీళ్ళందరూ నాశనం అయిపోవాలన్నాడా? లేదు. పైగా ఏం చేస్తున్నాడు? ఆ సమయంలో స్టెఫను ముఖము ఎలాగుంది? దూత వలె మెరబడుతుంది. దూత వలె ముఖము మెరుస్తుంది. అయినా మెరుస్తున్నా సరే వాళ్ళు ఏం చేశారు? రాళ్లతో కొడుతున్నారు. కానీ ఏమంటున్నాడు? ఇదిగో దేవుడు నాకు బలం ఇచ్చేశాడు కదా, నేను ఒక్క మాట అంటే చాలు వీళ్ళందరూ నాశనం అయిపోతారు అన్నాడా? ఆయన కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాటే చెప్పాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, క్షమించండి అన్నాడు. ఆ గుణం ఉండాలి మనకే. క్షమించే గుణం నీలో రావట్లేదంటే వాక్యము నీలోకి వెళ్తలేదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మోసగాళ్ళు మారబడ్డారు సత్యవాక్యము ద్వారా. ఇంకేంటి? 8వ వచనం. చనిపోయిన వారు పడిన ఇదిగో బ్రతుకుచున్న వారు శిక్షింపబడిన వారి నుండి చంపబడిన వారు. ఎలాంటి వారు? ఒక మనిషిని చంపేద్దాం అనుకున్న వారు దేవుడు బ్రతికించాడు వాక్యం ద్వారా. అందుకే వాక్యమే మనల్ని బ్రతికించును అనే పాట పాడుతూ ఉంటారు చాలా మంది. వాక్యము మన బ్రతికిస్తుంది. యేసుప్రభు వారు కూడా అంటారు, మనిషి రొట్టె వల్ల కాదు, నువ్వు తినే ఆహారం వల్ల కాదు బ్రతికేది, దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల. అంటే వాక్యం వల్లనే నువ్వు బ్రతుకుతున్నా. మనిషి ఏమనుకుంటాడంటే, నేను బ్రతుకుతున్నానంటే నా తల్లిదండ్రులు ఆయుష్ ఏంటి, నా తల్లిదండ్రులు దీవెన, ఏమీ కాదు. దేవుడి మాట గుర్తుపెట్టుకో. దేవుడు నీ పైన కనికరం చూపుతున్నాడు. దేవుడు కనికరం చూపుతున్నాడు కాబట్టే నీకు అమ్మా నాన్నలు ఉన్నారు. దేవుడు కనికరం చూపుతున్నాడంటే నీకు భార్య బిడ్డలు ఉన్నారు. దేవుడు కనికరం చూపుతున్నాడు కాబట్టే నీకు పోషణ ఉంటుంది. దేవుడు కనికరం చూపుతున్నాడు కాబట్టే నీకు ఎన్నో శ్రమల నుంచి తప్పిస్తున్నాడు. దేవుడు కనికరం చూపిస్తున్నాడు కాబట్టే నీ కుటుంబంలో శోధనలు వస్తున్నా వాటి నుండి జయాన్ని ఇస్తున్నాడు. దేవుడు కనికరిస్తున్నాడు కాబట్టే ఈ రోజున నువ్వు సజీవ రెక్కలో ఉండి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావు. దేవుడు కనికరం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నా. కానీ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, శోధనలోకి వెళ్తున్నప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు శోధనలు ఏర్పడినాయి. అంటే దేవుని పిల్లలకి ఏం జరిగిద్ది? దొరకదు. నీతిమంతులకు, యథార్థవంతులకు ఆహారము దొరకదని వాక్యము సెలవిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే,
సంతృప్తి పరిచే స్థలం ఒకటి ఉంది. ఆకలి దప్పిగల వారు ధన్యులు, వారి పరలోకములో తృప్తి చెందరుదా అన్నాడు దేవుని వాక్యం. ఈ లోకముల ఆకలితో చాలా మంది చనిపోవచ్చు, కానీ దేవుని కోసం చనిపోతే. లాజరు అంటా ఉంటాడు, ధనవంతుడి దగ్గర లాజరు అనే వ్యక్తి ఉండేవాడు, ఒక పేదవాడు. ఏం జరిగింది? ఇదిగో అక్కడ రాజుతో అనేవాడు, అయ్యా నువ్వు తిన్నా రాజు బల్లమ్మ నుండి పడుతున్న ఆ రొట్టె ముక్కను నేను తిని బ్రతికేవాడిని. ఏంటి, రాజుగారు తినేసి ఎంగిలి మెతుకులు తిని బ్రతికాడంట. కానీ ఇప్పుడు లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు లాజరు? అబ్రహాము రొమ్ముకును ఆనుకొని పరలోకానికి వెళ్ళాడు. కానీ ధనవంతుడు ఏం చేశాడు? ఈ లోకములో సుఖభోగాలు అనుభవించిన ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకములో ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పెంట కుప్పల్లో వారిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ఈరోజు నువ్వు ఆకలి దప్పిగల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు అన్నాడు. దేవుని కోసం నువ్వు నిలబడితే, నీతిగా యథార్థంగా ఉంటే నీకు ఏది దొరకదు ఈ లోకంలో. ఈ లోకంలో నువ్వు యథార్థంగా ఉంటే నీకు కుటుంబాల కష్టాలు వస్తాయి. నువ్వు మోసం చేస్తేనే నువ్వు సంతోషంగా కనపడతావు. అనుకుంటాం మనం, అబ్బా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. కానీ ఈ లోకంలో సంతోషం కాస్త నీకు ఒకరోజు నరకమే. నువ్వు దేవుళ్ళో సంతోషించాలి. పౌలు శీల్లో ఏం చేశారు? చెరసాల్లో దెబ్బలు కొట్టి రక్తము కార్చేటట్టు బాగా రాళ్లతో కొట్టేసినా సరే, ఆ దెబ్బలు తిన్న వాళ్ళు ఏం చేశారు? ఆ రాత్రి దేవుని స్తుతించారు. శ్రమ వచ్చింది అయినా స్తుతించారు. అలాంటి మనస్తత్వం ఉండాలి. శ్రమలు వచ్చినాయని కృంగిన వాడు, చేత కాని వాడు, ఆత్మ లేని వాడు నా వాడక. నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వు దేనికి భయపడవు. శ్రమలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి వీటి గురించి ఆలోచించే కొద్దీ నీవేమొద్దు, నీ చింత యావత్తు మూరుడవుతుంది. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, సత్యం వైపు వెళ్ళు. ఆ సత్యమైన బోధ ఉన్నదా లేదా? ఎవరు ఏం చెప్పినా నమ్మద్దు. ఎవరు ఏం చెప్పినా నమ్మద్దు. వాక్యంలో ఉందా లేదా వెతుకు. అడుగుడు ఇయ్యబడును, తట్టుడు తీయును, వెతుకును దొరుకునన్నాడు. వెతకాలి నువ్వు. అది ఉందా లేదా? లేదో చెప్పేశారని అవే నువ్వు మనసులో పెట్టేసుకో ఉండకు. ఆ వాక్యం ఉందా లేదా? దైవజనులు చెప్తున్న వాక్యాన్ని రాసుకో. ఆ వాక్యం ఉందా, లేకపోతే కల్పన కథలు చెప్తున్నారా? అప్పుడే తెలిసిపోతుంది అది యథార్థ వాక్యమా లేనిదా. ఎప్పుడైనా వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ ఒక్క సెంటెన్సే తీసుకుంటారు, కానీ ఆ అధ్యాయం మొత్తం చదివితేనే మొత్తం అర్థమవుతుంది. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, సత్యం వైపు నడుద్దాం. సత్యమే మనల్ని, సత్యమైన బోధ, యథార్థమైన బోధ ఎక్కడున్నదో నీకు తెలుసు. నీ హృదయంలో ఉన్న దేవుని ఆత్మ చెప్తుంది, ఇదిగో ఇక్కడ సత్యం ఉంది, అదే మందిరాన్ని నువ్వు వెళ్ళాలి. అసత్యమైన మందిరాలకి వెళ్తే నీవుతో పాటు వాళ్ళందరితో పాటు నువ్వు కూడా ఏమవుతావు? నరకమయమవుతావు. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని, సత్యం వైపు నడుద్దాం. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాక్యాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వైపు నువ్వు చూడు. వాళ్ళు గద్దిస్తున్నారంటే సరి చేసుకో. అక్కడ మాట్లాడేది వాళ్ళ కాదు, దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగితే, సత్యం వైపు నువ్వు నడిస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యములో నువ్వు ఉంటావు, నీ కుటుంబం ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.